సర్వేలు ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకునేటువంటి ప్రయత్నం. నేషనల్ మీడియా అయితే మాత్రం ఇప్పటికీ ఒక్క ఇండియా టుడే తప్పించి మిగతా నేషనల్ ఛానల్స్ అన్ని జీటీవీది కానీ, టైమ్స్ నౌ కావచ్చు, ఇండియా టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీకే 15 నుంచి 18 స్థానాలు ఇస్తున్నాయి, పార్లమెంట్ స్థానాలు. అదే గెలుస్తున్నాయి. అసెంబ్లీ చెప్పలేదు వాళ్ళు. ఇంకా ఇండియా టుడే ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పింది. అట్లాగే వివిధ సర్వే సంస్థల్లో కూడా 100కి 80% వైసీపీ గెలుస్తాయని చెప్తే ఒక 20% ఇటు వీళ్ళు గెలుస్తారని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే మరొకటి ఎస్ఏఎస్ సర్వే రిపోర్ట్ వచ్చాడు. టీడీపీ జనసేనలు మాత్రమే కలిసి పోటీ చేస్తే 48% ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీకి 106 నుంచి 110 సీట్లు వస్తాయని. అది కేస్ 1. కేస్ 2 వచ్చేటప్పటికి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే 49% ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 122 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కేస్ 3లో తెలుగుదేశం పార్టీకే జనసేన బీజేపీలకు కలిపి, తెలుగుదేశం జనసేనలకు కలిపి వచ్చేటటువంటి సీట్లు దాదాపుగా ఒక 120 దాకా చెప్పింది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేస్తుంటే ఈ రెండింటిని వైసీపీ వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు.